యూనివర్సిటీ పైన యుద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల్ని కాలరాస్తూ అక్కడ ఆంక్షల్ని విధిస్తోంది. మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విలువైన భూముల్ని దాదాపుగా 400 ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా అక్కడ భూములపై కన్నేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 40,000 కోట్లకు పైగా విలువ చేసే భూముల్ని 20,000 కోట్లకే బేరం పెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఏదేమైనా మొత్తంగా అక్కడ ఒక్క ఇంచు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదు. అక్కడ వన్యప్రాణులకి ఎఫెక్ట్ అవుతోంది. అది తరతరాలుగా వస్తున్నటువంటి యూనివర్సిటీ భూములు కాబట్టి ఆ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పగించే పరిస్థితి లేదు. ఆ భూముల లాక్కునే ప్రక్రియకు అంగీకరించే పరిస్థితి లేదు అంటూ విద్యార్థులు మేధావులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వైఖరి పట్ల. మా ప్రతినిధులు భాస్కర్ అండ్ లివిల్ మనకు లైవ్లోనే ఉన్నారు. ఎస్ భాస్కర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఇంకా మరింత తీవ్రంగా రూపం దాలుస్తోంది ఉద్యమాలు. ఇందాక మనం చూసాం, స్టూడెంట్స్ అక్కడ చెప్తున్నారు ఒక్క ఇంచు భూమి కూడా మేము వదులుకునే ప్రసక్తే లేదు అని. సో వాళ్ళు ఇంకా మరింతగా ఎట్లా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు, దీని పట్ల ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? దాదాపు 4 రోజులుగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మరోవైపు పోలీసులు లోపలికి బలవంతంగా 50 జేసీబీలను పంపి లోపల ఉన్నటువంటి పర్యావరణం అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా యూనివర్సిటీ భూములను అమ్ముకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి చెల్లిందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 రోజులుగా వందలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ భూములను కాపాడండి, మాకు యూనివర్సిటీ చాలా ముఖ్యం, ఇక్కడ చదువుకున్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇక్కడ చదువుకొనే వాళ్ళు మంత్రులైనటువంటి సంఘటన మర్చిపోయారనేటువంటిది కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా తయారు చేసినటువంటి ప్రక్రియ మనం ఒకసారి చూడవచ్చు. యూనివర్సిటీ గేటు ముందు భారీగా విద్యార్థులు బయటకు వచ్చి సంతకాల ద్వారా వారికి ఉన్నటువంటి విన్నపాన్ని తెలియజేస్తూనే, మరోవైపు యూనివర్సిటీలో నుంచి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ నుంచి వారికి సంబంధించినటువంటి ఆయా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి జెండాలతో యూనివర్సిటీని కాపాడుకునే ప్రయత్నానికి సంబంధించినటువంటి అన్ని రకాల స్లోగన్స్ ఇస్తూ పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు పోలీసులతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాలుగా విద్యార్థులు కాపాడుకునేటువంటి యూనివర్సిటీ భూములను, విద్యా వ్యవస్థ కోసం కేటాయించాల్సినటువంటి భూములను అమ్ముకునేటువంటి ప్రక్రియ కొనసాగిస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్తున్నారు. అనేక రకాలుగా ఉన్నటువంటి విద్యా సంఘాలన్నీ కూడా ఐక్యవేదిక పైకి వచ్చి ఇక్కడ సంతకాల ద్వారా వారికి సంబంధించినటువంటి ఏదైతే నిరసన ఉందో నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రకృతి కనిపిస్తుంది. ఇక్కడ వన్యప్రాణులను కూడా పూర్తిగా వన్యప్రాణులకు సంబంధించినటువంటి పిక్చర్స్ని కూడా ఏర్పాటు చేసి వన్యప్రాణులను కూడా వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ఆ వన్యప్రాణులకు సంబంధించినటువంటి వాటి పెయింటింగ్స్ని కూడా ఇక్కడ పెట్టి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేవ్ బయోడైవర్సిటీ అంటూ మొత్తం ఇక్కడ లోపల ఉన్నటువంటి అనేక నెమళ్ళు, జంతువులు అవి డోంట్ కిల్ మోర్ ఆఫ్ క్రియేస్ అని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేమంతా కూడా దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇవాళ దేనికోసమైతే చెట్లు, ప్రకృతి కోసం, పర్యావరణం కోసం పాటుపడాలని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు చెప్తా ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో పూర్తిగా దీనికి సంబంధించి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. మనతో పాటు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళ నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సర్కారు కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం ధనదాహంతో ఊగిపోతూ ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి భూములను అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎంత మాత్రం సహించబోము అని చెప్తున్నారు. మరోవైపు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ నిర్ణయాన్ని ఆపకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి గుణపాఠం చెప్తాం, ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడించి తీరుతామని చెప్తున్నారు. ఇవాళ గుండాల రాజ్యంతో పోలీసులను పెట్టి గుండాగిరి చేసేటువంటి ప్రజాస్వామ్యం కొనసాగుతుందనేటువంటిది చాలా క్లియర్గా చెప్తారు. అనేక రకాల నినాదాలతో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి నినాదాలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాల తప్పులు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇవాళ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఇబ్బంది పెట్టే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల ద్వారా లాభాపేక్ష పొందాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం సరైనది కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీ ద్వారా చదువుకొని ఎక్కడెక్కడో విద్యార్థులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుంచి చదువుకునేటువంటి అనేకమైనటువంటి పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఉండి
చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా అనేక విద్యార్థి సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తున్నటువంటిది చెప్తా ఉన్నారు. ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మరొక విద్యార్థి आप बोलिए क्या बोलना चाहिए गवर्नमेंट ऑफ तेलंगाना को, मुख्यमंत्री जी की क्या बोलना चाहिए, आपकी वजह क्या है? तेलंगाना गवर्नमेंट को हम सिर्फ इतना बोलना चाहेंगे कि ये 400 एकड़ ना आपकी है ना किसी और की, ये सिर्फ हमारी है और हम इसके लिए हमेशा लड़े हैं और आज भी लड़ेंगे। और आगे आप चाहे जो कर ले, आज आप 50 जेसीबी लेके आए हैं, आप 500 जेसीबी लेके आइए, लेकिन ये जमीन हमारी है। हम इसका एक एक पेड़ के बदले लेंगे। और आप हमें कल पुलिस लेके गई, यहाँ पे फीमेल जितनी भी है और मेल जितने भी हैं, एक भी आपके गवर्नमेंट जो भी है उन्होंने फीमेल के साथ क्या बर्ताव किया हम बता भी नहीं सकते सर। हमें कैसे उठा के उन लोगों ने गाड़ी में पटका है, मेरे सर पे चोट लगा, मेरे जितनी भी मेरे साथ फीमेल कार्यकर्ता थी उनको उठा के गोदी में उन लोगों ने वैन में पटका है। क्या ये तरीका है आपकी गवर्नमेंट का फीमेल के साथ बर्ताव करने का? तो कल हमें इस बात पे दबाव दिया गया, हमें बोला गया कि आप लोगों को साइन करना पड़ेगा कि हम आगे से किसी भी प्रोटेस्ट में भाग नहीं लेंगे। लेकिन माफ कीजिएगा सर, हम इस प्रोटेस्ट में भाग भी लेंगे और हम जीतेंगे भी। हम आप लोगों से नहीं डरते हैं। बस 4 दिन से लड़ाई कर रहे हैं मगर गवर्नमेंट से कुछ भी वो उसका नोटिस वापस नहीं ले, क्या बोल रहे आप? सर वो नोटिस वापस ले चाहे ना ले, वो इनका काम है। हमारा काम है, हम अपनी यूनिवर्सिटी के लिए लड़ेंगे। जो 2300 एकड़ हमारा है वो 2300 एकड़ हमारा ही रहेगा, वो हम किसी को लेने नहीं देंगे, चाहे 50 से जेसीबी आए चाहे 500 जेसीबी आए। उसके अलावा और हम यहाँ पे कुछ बोल नहीं सकते। हमारी लड़ाई ऐसे ही जारी है और एबीवीपी इसके लिए हमेशा लड़ेगा, आगे भी लड़ेगा और लड़ता आ रहा है। 4 రోజులుగా విద్యార్థులు ఇక్కడ ఉండి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. आप बोलिए क्या बोलना चाहिए गवर्नमेंट ऑफ तेलंगाना को, ये सरकार को? ये सरकार जबरदस्ती नहीं रहेगा हमारा यूनिवर्सिटी को। ये खुद एक स्टूडेंट है और रेवंत रेड्डी सीएम हो, जो अगर वो चाहता है कुछ डेवलपमेंट के लिए वो नया बिल्डिंग बनाओ, जैसे दूसरा देश से श्रीलंका, नागालैंड, बांग्लादेश से स्टूडेंट आते हर तरह का इधर पढ़ाई करने के लिए, और ये बना के क्या साबित करना चाहते हैं? ये गुंडागर्दी नहीं चलेगी, ये वैसा भी थे। और जैसे हमारे दोस्त को कल लेकर गया ये बदतमीज तरह का, वो उसको जो भी हो खाना भी नहीं दिया, वो ये अच्छा बात नहीं है सर। మొత్తంగా ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా आप क्या बोलना चाहिए, आप तेलंगाना सरकार को, मुख्यमंत्री जी को क्या बोलना चाहिए? आप 4 दिन से लड़ाई कर रहे हैं, अगर गवर्नमेंट से कोई वादा नहीं आया। మా యూనివర్సిటీ ల్యాండ్ 400 ఎకరాలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి అక్రమంగా ఇప్పుడు ఆక్రమిస్తుంది. ఇదేంటని ముందుకొచ్చి ప్రశ్నిస్తే నేను అక్రమంగా విద్యార్థులందరినీ అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది, లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇదేనా రేవంత్ రెడ్డి యొక్క పాలన? ఇదేనా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పాలన? ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి యూనివర్సిటీ మీద ఖాళీ ల్యాండ్ దొరికితే చాలు, ఖాళీ భూమి కనిపిస్తే చాలు వచ్చి కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరు 4 రోజులుగా ధర్నా చేస్తున్నారు, కానీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఇక్కడ ఇదే యూనివర్సిటీని చదువుకున్నటువంటి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వాళ్ళందరూ కూడా అనేక మంది IAS IPS అధికారులు అయినటువంటి పరిస్థితి. ఇవాళ మీ ఉద్యమాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? దేశవ్యాప్తంగా మీరు ఈ ఉద్యమాన్ని గుర్తింపు చేసేలాగా ఎట్లాంటి ప్రయత్నం జరుగుతున్నారు? మేము దాదాపు 10-15 రోజుల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, ప్రొటెస్టులు చేస్తున్నాము, అడ్మిన్ ప్రొటెస్ట్ కూడా చేస్తాము. అలానే మష్రూమ్ రాక్స్ ఏరియాలో ఎక్కడైతే ఎంకరేజ్మెంట్ అవుతుందో అక్కడ కూడా మేము ప్రొటెస్ట్ గ్యాదరింగ్ చేసాము. ఎందుకు చేసినా సరే అడ్మినిస్ట్రేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ గానే ఉంది. అయినా సరే మేము వెనకడుగు వేయకుండా ఎంత ఎత్తులోనైనా నేషనల్ లెవెల్లో ఉద్యమాలు చేపడతామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. మొత్తంగా ఉద్యమం చేస్తూ ఓవైపు ఇన్ని రోజులుగా 14 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేని చెప్తున్నారు. ఇవాళ చూడొచ్చు మనం, భారీగా మోహరించినటువంటి విద్యార్థులు తమ నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ తన దేశం భేదం లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, అన్ని రకాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ సంఘాలకు సంబంధించి అన్నింటి కూడా ఐక్యవేదికపైకి తీసుకొచ్చి వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరిగేంత వరకు, యూనివర్సిటీ భూములను వెనక్కి ఇచ్చేంత వరకు, యూనివర్సిటీ భూములను వాళ్ళు తీసుకోకుండా అడ్డుకునేంత వరకు పూర్తిగా మా వ్యవహారం కొనసాగుతుంది. అదేవిధంగా మా సంఘర్షణ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మొత్తం విద్యార్థులు ఇవాళ కొంతమంది బయటకు వచ్చారు. రేపు పూర్తిగా రాబోయే రోజులలో
మేము చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో యూనివర్సిటీల ద్వారా మా నిరసన తెలియజేసి ఇవాళ 400 ఎకరాల భూమిని తీసుకోవాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం ఏదో ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నారు. దీనికోసం అవసరమైతే దేశవ్యాప్తంగా మేము కొట్లాడి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వాపస్ తీసుకునేంత వరకు యథావిధిగా మా నిర్ణయం ఉంటుందనేటువంటి చెప్తా ఉన్నారు. దాదాపుగా చాలా రోజులుగా 14 రోజులుగా విద్యార్థులు ఈ ధర్నా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇవాళ జేసీబీలు పెట్టి 50 రైట్ భాస్కర్, మనం చూస్తున్నాం ఎంత చాలా వాళ్ళు చాలా తీవ్రంగా